అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వేగంగా దర్యాప్తు సాగుతోంది. బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తే ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. విమానం వెనక భాగంలో బ్లాక్ బాక్స్ ఉంటుంది. అయితే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ లోకి దూసుకువెళ్లిన డ్రీమ్ లైనర్ విమానం తోక భాగం మాత్రం బిల్డింగ్ శిథిలాల్లోనే కూరుకుంది. అక్కడి నుంచి బ్లాక్ బాక్స్ తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు వేగంగా జరుగుతోంది. బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తే ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. విమానం వెనక భాగంలో బ్లాక్ బాక్స్ ఉంటుంది. అయితే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ లోకి డ్రీమ్ లైనర్ విమానం దూసుకువెళ్లింది. ఆ విమానం తోక భాగం మాత్రం బిల్డింగ్ శిథిలాల్లోనే కూరుకుంది. అక్కడి నుంచి బ్లాక్ బాక్స్ ని తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ప్రధాని మోదీ కూడా పరిశీలించారు. ఈ బ్లాక్ బాక్స్ లోని అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయంపై పొందుపరిచి ఉంటుంది. కాబట్టి ఈ బ్లాక్ బాక్స్ ని విశ్లేషించాల్సి ఉంది. ఆ బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తేనే ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటో తెలుస్తుంది. అయితే వివిధ కారణాలు చాలా మంది విశ్లేషిస్తూ ఉన్నారు, చర్చిస్తూ ఉన్నారు. కానీ బ్లాక్ బాక్స్ లో ఏదైతే పొందుపరిచిందో అదే ఈ విమాన ప్రమాదానికి కారణమై ఉంటుందన్నది ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తే ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశం ఉంది. కానీ ఈ బ్లాక్ బాక్స్ విమానం వెనక తోక భాగంలో మాత్రం ఉంటుంది. ఆ బిల్డింగ్ శిథిలాల్లోనే ఆ భాగం కూరుకుపోయింది. కాబట్టి అక్కడి నుంచి బ్లాక్ బాక్స్ ని తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.